అర్లీ టు డిస్కస్ అనే మాటను వాడుతూనే అసలు విషయాన్ని మొదలు పెట్టిస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తున్న జక్కన్న మూవీ గురించి తెలిసిందే. ఆ తర్వాత ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనే క్యూరియాసిటీ బాగా కనిపిస్తుంది వాళ్ళలో. సరిలేరు నీకెవరు అంటూ తమ హీరో పాటను మళ్లీ పాడుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇప్పుడు చేస్తోన్న SSMB 29కి ఇంకాస్త సమయం పడుతుందని మాకు తెలుసు. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఇంటర్నేషనల్ రేంజ్లో బొంబాట్ చేయడమే లక్ష్యం అన్నట్టు తీర్చిదిద్దుతున్నారు జక్కన్న. ఈ సినిమా తర్వాత మహేష్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు? ఇకపై పక్కా లోకల్ సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చని ఓపెన్గానే చెప్పేశారు మహేష్. రాజమౌళితో మూవీ కంప్లీట్ చేశాక పాన్ ఇండియా డైరెక్టర్లను అప్రోచ్ అవుతారనే టాక్ కూడా ఉంది. ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న మన కెప్టెన్లతోనూ మూవీ చేస్తారనే మాటలు నడుస్తున్నాయి. మహేష్ సుకుమార్ కాంబో కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. చేయబోయే స్పిరిట్, ఆ తర్వాత యానిమల్ పార్క్, ఈ 2 సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ ఏం చేస్తారు? Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రెడీ చేసిన స్క్రిప్ట్స్లో మహేష్ కోసం కొన్ని స్పెషల్స్ ఉన్నట్టు సమాచారం. ఆల్రెడీ ఉప్పెనతో మెప్పించిన బుచ్చిబాబు సానా ఇప్పుడు చేస్తున్న పెద్ద క్లిక్ అయితే నెక్స్ట్ మహేష్తో సినిమా చేసే అవకాశం ఉంటుందనే మాటలు కూడా ఫిల్మ్ నగర్లో వైరల్ అవుతున్నాయి. ఆల్రెడీ సుకుమార్ శిష్యుడిగా 1 మూవీకి పనిచేసిన అనుభవం ఉందట బుచ్చిబాబు సానాకి. సో ఈ కాంబినేషన్కి స్కోప్ ఉంది అన్నట్టు మహేష్కి బంపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి కూడా ఘట్టమనేని కాంపౌండ్ గుడ్ లుక్స్లో ఉన్నారు.